మన సంఘ స్త్రీలందరికీ అలాగే వాక్యాన్ని వీక్షించే వారందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఇలా కలుసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు నాకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందరూ కూడా మన స్త్రీలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. కుటుంబాలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మేము నిత్యము. కనుక ఎవరు భయపడద్దు, అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు మనందరినీ కాపాడే దేవుడు, మన దేవుడు. కనుక అందరూ కూడా ఆయన మీద విశ్వాసంతో మనం జీవిద్దాము. అదేవిధంగా సంతోషకరమైన దినాలు ఖచ్చితంగా దేవుడు మనందరికీ అనుగ్రహిస్తారని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మళ్ళీ సంఘానికి వచ్చి మనందరం వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం, ఆయన స్థుతించుకుని ఆరాధించుకునే భాగ్యం దేవుడు మనకు ఖచ్చితంగా కలుగజేస్తాడు. కనుక అందరూ విశ్వాసంలో బలంగా ఉండి మరి ప్రార్థన చేస్తూ ఉండండి. నిరంతరము మనం త్వరలోనే సంఘంలో కలుసుకునేలాగా కూడుకునేలాగా. కనుక అయితే ఈరోజు శ్రీలక్ష్మి మాత కూడిక కొరకు మరి మొదలు పెట్టుకునే ముందు మనం ఒక చిన్న ప్రార్థనతో మరి ఈ కూడికను ఆరంభించుకుందాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరలోకమైన మా తండ్రి, ఈ గడిచిన దినాలన్నీ మీరు మాకు తోడుని నడిపించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మరి ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజామున మనందరినీ సజీవులకు లేపినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అందరికీ దక్కని మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. తండ్రి, ఈ కరోనా వైరస్ వ్యాధి వల్ల ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది అమాయకులు మరి తండ్రి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి తండ్రి ఎంతోమంది వారి కుటుంబీకులు పోగొట్టుకుంటున్నారు, ఎంతోమంది నిరాశ్రయమైపోతున్నారు, ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ప్రభా, ఎంతోమంది తిరిగిలేని వారుగా ఉంటున్నారు ప్రభా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్న విధానం బట్టి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి ముఖ్యంగా దేవా, మేమందరం కూడా తండ్రి నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నేను ఇంకా ఎక్కువగా తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నీలో ఇంకా విశ్వాసంలో బలపడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. ఎందుకంటే తండ్రి, మేము మంచి దినాల్లో ఉంటున్నాము, మరి రాకటికి సమీపంలో ఉంటున్నాము తండ్రి. దుర్దినాలు ఇంకా ఎన్నో రానున్నాయి ప్రభా. తండ్రి, మరి ఇది మొదలే ప్రభా. ఇంకా తండ్రి ఇటువంటి దినాలు మరి ఎన్నో మరి చూడనున్నామేమో తండ్రి. మరి తండ్రి మాకు అందుకే తండ్రి మేము విశ్వాసంలో పడిపోకుండా తండ్రి మరి బలమైన విశ్వాసులుగా మరి జీవించే నడిపింపుని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. ధైర్యాన్ని అనుగ్రహించండి, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. నీలో ఎదిగే భాగ్యాన్ని, నడిపింపుని మాకు అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా తండ్రి మా సంఘ కుటుంబాలన్నింటినీ కూడా మరి వాక్యం వినే వారందరి కుటుంబాలను కూడా నీ చేతుల్లో సమర్పించుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ అగ్నికంచెలు వేసించండి, మీ రక్తంతో ప్రతి ఒక్కరిని ముద్రించండి ప్రభా. అదేవిధంగా తండ్రి సమయంలో వాక్యం అనుసరించగా నాకు నీ ఆత్మీయ శక్తి నడిపింపుని అనుగ్రహించండి, ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ఎటువంటి శోధన మరి తండ్రి, ఎటువంటి వేదనకి మేము గురవకుండా మీకు ఆవుదలను అనుగ్రహించండి. ఎటువంటి అవమానానికి మేము గురవకుండా మీరు ఎక్కడ చోట మమ్మల్ని భద్రపరచండి ప్రభా. తండ్రి, మరి ఆది నుంచి అంతం వరకు మీరే తోడుకుని నడిపించండి, మీరే ఆధిపత్యాన్ని వహించండి ప్రభా. తండ్రి, ఇక్కడ నిలబడి మాట్లాడేది నేను కాదు ప్రభా, నీ భయం ఎలా చేయండి. నా నోటి ద్వారా మీరు మాట్లాడేది ప్రభా. తండ్రి, నా నోటి మాటలు నా హృదయదారులు నీకు అంగీకారంలో ఉండేలా చేయండి ప్రభా. నా నాలుకను నీ బుర్రగా వాడుకో ప్రభా. తండ్రి, అదేవిధంగా నాలో ఉన్న బలహీనతను అంతటిని ఏసునామములో తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుగ్రహిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు చెప్పుకోలేకపోయే వాక్యాన్ని ద్వారా మేమందరం బలపడేలా చేయండి, నీలో ఇంకా ఎక్కువగా ఎదిగేలా చేయండి ప్రభా. విని విడిచిపెట్టడం కాక మా హృదయాలకి ఆ వాక్యాన్ని హత్తుకొని మేము జీవించుకునే నడిపింపుని మరియు బుద్ధిని కలగ చేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఆలకించుకొని ఏసునామం పేరిట అత్వినయంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకున్నాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకున్నాము. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార పట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళునని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి
నా వస్త్రమును ముట్టినదెవరని అడుగుగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద చూచుచున్నావే, నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. దేవుడు తన వాక్యం దీవించుగాక. అయితే ఈరోజు అంశము మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అయితే కొత్త అంశం ఏం కాదు, కానీ అది చాలా వాస్ట్ సబ్జెక్టు. ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా తరగని సబ్జెక్ట్ ఇది. అయితే విశ్వాసం కొరకు మనం ఇదివరకు మనం మాట్లాడుకున్నాం, ధ్యానించుకున్నాము. ఈరోజు మొన్నటిసారి ధ్యానించుకున్నదేమో నిజమైన విశ్వాసం. అయితే ఈరోజు ఇప్పుడు మనం ధ్యానించుకోబోయేది విశ్వాసం అనే అంశం మీద. అయితే విశ్వాసం అనే మాటకి ఎన్నో అర్థాలు ఉన్నాయి. డిక్షనరీలో మనం చూసుకున్నట్లయితే విశ్వాసం అనే పదానికి నమ్మకం అని, లేక విధేయత అని, లేకపోతే భక్తి అని, లేకపోతే గౌరవం అని, మళ్ళీ అలాగే మతము అనే కూడా అర్థాలు కూడా డిక్షనరీలో చెప్పబడింది. అయితే విశ్వాసం అనగా ఏమిటి? దేవునిపై లేకపోతే దేవుని వాక్యంపై నమ్మకం కలిగి ఉండటమే. సో అది దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని మనం అందరూ కూడా నమ్మేలా చేస్తుందంట. అయితే విశ్వాసం అనేది ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా ఉండవలసిన లక్షణం. విశ్వాసం లేనిదే మనుషులు శూన్యం, అంటే ఎందుకు పనికిదేని వారే కనుక ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం విశ్వాసం ద్వారానే కూడా మనం అందరూ రక్షింపబడతాము. రక్షణ పొందుకోవాలంటే విశ్వాసం లేకపోతే మనం రక్షణ పొందుకోలేదు. కనుక రక్షణ పొందుకోవాలంటే ఖచ్చితంగా విశ్వాసం అనేది మనందరికీ కూడా ఉండాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం ఆ విషయం చూస్తాం. అయితే మరియు మన విశ్వాసం ద్వారానే యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా కూడా మనం అంగీకరించగలం. అయితే విశ్వాసానికి నిర్వచనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం ఒకసారి చూసుకున్నాము. వాక్యము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నతమనుటకు రుజువునై ఉన్నది అని వాక్యంలో చెప్పబడింది. అంటే ఏంటి? విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపం అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనం కుర్చీలో కూర్చుంటాం. చెక్క కుర్చీ అంటే అన్ని కుర్చీ ప్లాస్టిక్ కుర్చీ అయినా, అయితే ఆ కుర్చీకి కాళ్ళు చాలా పలచగా సన్నగా ఉంటాయి, లావుగా ఉంటాయి. అయినప్పటికీ మనం అందు మీద ధైర్యంగా ఎందుకు కూర్చుంటామంటే భయపడకుండా, అంటే మేము పడుకోమన్న ధైర్యంగా ఎందుకు కూర్చుంటాం అంటే మనకున్న విశ్వాసం బట్టి మనం అందులో ధైర్యంగా మనం సేద తీర్చుకోగలుగుతున్నాం కదండి. అదేవిధంగా ఇప్పుడు చిన్నపిల్లలు ఉయ్యాలు ఊగుతారు చూడండి. ఉయ్యాలు చెట్లకి ఉయ్యాలు కట్టుకుని, తాళ్ళతో ఉయ్యాలు కట్టుకుని ఎంతో స్పీడ్గా ఊగుతూ ఉంటారు. ఎందుకు ఊగుతారంటే వాళ్ళు ధైర్యంతో ఊగుతారు, భయపడరు. నేను పడుకోనని భయంతో ఊగుతారు. అంటే ఏంటి? విశ్వాసం బట్టే వాళ్ళు ఊగుతూ ఉంటారు. అలాగే మనం చిన్నపిల్లవాడికి మనం విశ్వాసం గురించి చెప్పాలంటే చాలా తేలిక, ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదే పెద్దవాళ్ళు అయితే పండితులు ఉన్నారనుకోండి, ఎంత చెప్పినా వాళ్ళకి సంతృప్తి అన్నది వాళ్ళకి చెందరు. చాలా కష్టం వాళ్ళకి చెప్పాలంటే విశ్వాసం గురించి. అయితే విశ్వాసం ఉంచడం అంటే ఏంటంట? మనసును అంధకారంలో ఉంచే కార్యం అది ఎంత మాత్రమూ కాదు. అయితే ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడి ఉంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను అని వాక్యంలో రాయబడింది. అంటే చూడండి, దేవుడు ఉనికి కలిగి ఉన్నాడని మనం అందరూ కూడా విశ్వసించాలి. అదే ఉనికి కలిగి ఉన్నాడని విశ్వసించని వారికి అంట అదృష్టైన దేవునితో ఏ సంబంధం ఉందంట కదా. అందుకే నిజంగానే మనం అందరూ కూడా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా మనం జీవించలేము, అది చాలా అసాధ్యము. ఆయన ఉనికిని మనం నమ్మాలి. అంతేకాకుండా ఆయన మానవునికి ఫలం చేయగలిగే దేవుడు ఏమని కూడా మనం నమ్మాలి. ఈ నమ్మకాన్ని మనం ఏమంటామంట? విశ్వాసం అని అంటారు. అయితే రక్షణ పొందడానికి విశ్వాసం అనేది ప్రధాన కారణం కదండి. విశ్వాసం లేకుండా మనం రక్షణ పొందడం చాలా అంటే అసాధ్యం. అయితే అపోస్తల కార్యము 16వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసుకుంటూ విశ్వాసం ఉంచుము రక్షింపబడదు అని చెప్పి అక్కడ వాక్యంలో చూడవచ్చు. అయితే చూడండి, విశ్వాసం అనేది హృదయంలో కలుగుతుందంట మనకి. బయట ఎక్కడో కలగటం కాదు, హృదయంలో కలుగుతుంది. మనిషి దాని ప్రకారంగానే నడుచుకునేలాగా ఆ విశ్వాసం అనేది చేస్తుందంట. అయితే అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 31లో మనం చెప్పాం కదా, అది చూసుకున్నట్లయితే ఆ వాక్యం ఏమని రాయబడింది?
అందుకు వారు ప్రభు అయిన యేసు మీద విశ్వాసం ఉంచుము అని చూస్తున్నాం. అంటే ఆయనలో విశ్వాసం ఉంచడం కాదు, ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలంట. ఉదాహరణకు చూడండి, ఒక జబ్బు పడిన వ్యక్తి అంట వద్ద మందు సీసా అవుతుంది. అంటే అతను వాడవలసిన మందు అనమాట. జబ్బు నయం కావడానికి వాడవలసిన మందు సీసా అవుతుందంట. అయితే ఆ మందుని వాడకుండా అతనికి ఆ మందు మీద నమ్మకం ఉంది. ఈ మందు వల్ల నేను నా జబ్బు నయం అవుతుంది, నేను బాగుపడతానని విశ్వాసం ఉంది. కానీ అది వాడకుండా అతనికి నయం ఎలా అవుతుంది చెప్పండి? వాడకుండా దాన్ని ఎదురుపెట్టుకుని కూర్చొని నాకు జబ్బు నయం అయిపోవాలంటే నయం అవ్వదు. ఆ మందు వాడితేనే అతనికి ఆ జబ్బు అన్నది తగ్గుతుంది. కనుక అతను ఆ మందు మీద విశ్వాసం ఉంచడం కాదు, మందు వాడి నేను స్వస్థత పడతానని విశ్వాసం కలిగి ఉండాలన్నమాట. అయితే మనం క్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి, కానీ మన స్వంత ఆలోచన మీద మనం విశ్వాసం ఎన్నటికీ కూడా ఉంచకూడదు. నిజంగా క్రీస్తు మీద విశ్వాసం ఉంచమంటే క్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించడం అనమాట. అంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయన సొంత రక్షకుడు, ఆయన ద్వారా నేను రక్షింపబడతాననే నమ్మకం మనమందరం కూడా కలిగి ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం అది చూడవచ్చు. అయితే ప్రస్తుత ప్రపంచాన్ని మనం గమనించినట్లయితే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కదండి. ఎందుకంటే చూడండి, అబద్ధ బోధకులు ఎక్కువ వచ్చేస్తున్నారు, అబద్ధ బోధలు ఎక్కువైపోతున్నాయి. కనుక నమ్మలేకపోతున్నాం. ఏది మంచో ఏది చెడో కూడా గ్రహించలేని అంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎందుకు ఉంటున్నామంటే మనం ఇప్పుడు రాకడికి సమీపంలో ఉంటున్నాం కదండి. రాకడికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మొదలు ఇంకా దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అనమాట. అంటే ఏంటి? ఇంకా రాకడికి అంతానికి ఇది బిగినింగ్. ఇప్పుడు చూడండి, ఇవి స్టార్ట్ అయ్యాయి కదా ప్లేగ్స్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఎన్నో వస్తాయి. ఆనాడు మరి ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశం అలాగే నాశనం చేయబడింది ఇలా ప్లేగ్స్ తోటి. అప్పుడు తనకి అంటే దేవుడు తనకి విరోధం ఉన్న వారికి అప్పుడు శిక్ష అనుభవించారు. కానీ ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు కూడా అనుభవించవలసి వస్తుంది. ఎందుకు? పాపం పండిపోతుంది లోకంలో, మనుషుల్లో పాపం పండిపోతుంది, చెలరెక్కిపోతున్నారు. ఎంతో విధ్వంసాలు, ఎన్నో భయంకరమైన మరణకాండలు, ఎంతో భయంకరమైన క్రూయలిజం స్టార్ట్ అయిపోయింది. మానవుల్లో మానవత్వం అన్నది లేకుండా పోతుంది కనుక, పాపం పండిపోతుంది కనుక ఇటువంటివన్నీ మరి దేవుని ప్రణాళిక బట్టి జరుగుతున్నాయి. సో ఈ అంచె దినాలు మొదలయ్యే కనుక మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలా, విశ్వాసంలో బలంగా ఉండాలా, విశ్వాసంలోని ఎదిగే వారిగా మనం అందరం కూడా ఉండాలి. కనుక ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. సో మనం అందరూ ఎలా ఉండాలంట? ఆయన మీద దృష్టి నుంచి మనం జీవిస్తే ఖచ్చితంగా మనం ఏది పంచో ఏది చెడో కూడా మనం గ్రహించుకోగలిగిన తెలివిని, జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అయితే నమ్మవలసినవి కొన్ని ఉన్నాయంట, నమ్మకూడదు అనేకం ఉన్నాయి. కనుక మనం చేయవలసింది ఏంటంటే కేవలం యేసుక్రీస్తు మీద గురించి ఆయన నమ్మే వర్గం మనం అందరం కూడా ఉండాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడిని మనం నమ్మే వర్గం మనం అందరం కూడా జీవించాలి. అయితే ఇప్పుడు మనం వివిధ విశ్వాసములను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని ప్రబోధిస్తుంది పరిశుద్ధ గ్రంథం అదంతా మనం ధ్యానించుకున్నాం. అయితే కొన్ని అంశాలు మనం ధ్యానించుకున్నాం. ఏంటంటే విశ్వాసం గల రక్తస్రావ రోగం గల స్త్రీ మొదటిది. అలాగే రెండవది అవిశ్వాసం గల తోమ, అల్ప విశ్వాసం గల పేతురు, గొప్ప విశ్వాసం గల కనాను స్త్రీ, యథార్థమైన విశ్వాసం గల శతాధిపతి. ఈ అంశాలు మనం ఈరోజు మనం ధ్యానించుకున్నాము. అయితే విశ్వాసం గల రక్తస్రావ రోగం గల స్త్రీ, ఈమెను గురించి మనం వాక్యంలో ఎన్నోసార్లు మనం చదివాము. ప్రతి ఒక్కరికి ఇది తెలిసిందే, చాలా అంటే వెల్ నోన్ సబ్జెక్ట్ ఇది. అయితే అయినప్పటికీ కూడా ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నది. ఎంత చెప్పుకున్నా తరగని సబ్జెక్ట్ బైబిల్ అన్నది కదండి. సరే, అయితే ఈరోజు ఈమె కొరకు మనం చూసుకున్నట్లయితే ఈమె కొరకు మనందరికీ తెలిసిందే. ఈమె యేసుని గురించి విన్నదంట కదండి. చాలా తెలుసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడింది? తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సక్కటపడిన అని వ్రాయబడడం కదా. అంటే ఏంటి? ఆమెకున్నదంతా కూడా, ఆస్తి అంతా కూడా వ్యర్థం చేసుకుంది, అంటే పాడు చేసుకుంది. ఎంతోమంది వైద్యులు చూపించుకుంది, ఎవరికి చూపించినా కూడా ఎటువంటి అంటే ప్రయోజనం లేకుండా అయిపోయింది అన్నమాట. తన జబ్బు ఖర్చు అయిపోయింది, తన ఆస్తి నాశనం అయిపోయింది, ఆమెకున్నదంతా కోల్పోయిందని ఆమె మరి అంటే ఆమెకున్న వ్యాధి మాత్రం తగ్గలేకుండా అయిపోయింది. అయితే ఆమెకున్న ఆ రక్తస్రావం అన్నది ఆగలేకుండా ఉన్నదన్నమాట. కానీ ఆమె ఎప్పుడైతే యేసుని గురించి విన్నదో ఆమె వెంటనే నమ్మింది. చూసారా, విన్న వెంటనే నమ్మగలిగింది ఆమె.
అంటే చూడండి, ఆయన వస్త్రపు చెంగుని నేను ముడితే చాలు, నేను స్వస్థత ఖచ్చితంగా పొందుకోగలనని నమ్మిందన్నమాట. అంత బలంగా ఆమె నమ్మింది. ఆయన వస్త్రపు చెంగుని వెంటనే ఆమె ఏం చేసింది, యేసుక్రీస్తున్న దగ్గర వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుని వెంటనే ఏమైందంటే ఆమె శరీరంలో ఒక రకమైన తేలికదనం వచ్చేసింది. అంటే ఆమె శరీరంలో ఏదో మార్పు వచ్చినట్టుగా ఆమెకి తెలిసిందనమాట. వెంటనే రక్తధార అన్నది ఆగిపోయింది, అరికట్టింది. అయితే ఆమె శరీరంలో బాధ అంతా కూడా నివారణ అయిపోయిందంట. 5వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడవచ్చు. అప్పుడు ఆమె పొందిన మార్పు ఏంటో చూద్దాం మనం. ఏమేమి మార్పులు ఆమె పొందుకుందంట, తనకు జరిగినది ఎరిగింది, తెలుసుకున్నది. అలాగే భయపడింది, మళ్ళీ వణికిపోయింది. ఆయన ఎదుట ఆమె సాగిలపడిపోయిందంట. మళ్ళీ తన సంగతి అంతా కూడా ఆయనతో వివరించింది, చెప్పిందనమాట. సో ఈ విషయం అంతా కూడా మనం మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసుకోవచ్చు. సో ఈమె స్వస్థత మరియు హృదయంలో సమాధానం అన్నది ఎంతోగానో పొందుకుందనమాట ప్రభు ద్వారా. అంతేకాకుండా ప్రభు ఆమెను ఏమని పలకరించాడంట, ఏమని సంబోధించాడు, కుమారి అని సంబోధించాడంట. చూసారు ఎంత గొప్ప భాగ్యం ఆమె పొందుకున్నది కదా. అందరినీ అలా పిలిపించుకుంటే చాలా కష్టం ఆయన ద్వారా, అది దేవుని కుమారుని ద్వారా. కానీ ఆమె దేవుని కుమారుని నోటి ద్వారా ఆమె కుమారి అని సంబోధించబడింది. చూసారా, కుమారి అయినా అని ఆమెను ఆయన పిలిచాడు అనమాట. అది 5వ అధ్యాయం 34వ వచనంలో మనం చూడొచ్చు. అయితే నీ జీవితంలో కూడా నీవు ఏమైనా రోగం కలిగి ఉన్నావా, లేకపోతే ఉన్నట్లయితే ఆయన వేడుకుంటున్నావా లేదో ఒకసారి నీవు గ్రహించుకో. నిజమైన విశ్వాసం కలిగి ఉన్నావా లేదో ఒకసారి నీవు గ్రహించుకుని చూసుకోవాలి. ఆమె మీద మనం విశ్వాసం కలిగి ఉండాలని మనం సరి చేసుకోవాలి. అలాగే అవిశ్వాసం గల తోమా కొరకు మనం చూస్తాము. అయితే తోమా ఎవరండి? తోమా కూడా మనందరికీ తెలిసిన వాడే కదా. యేసుక్రీస్తు తిరిగిన వాడు, యేసు ప్రభు యొక్క శిష్యుడు కదా. అతను శిష్యుడిగా మనందరికీ కూడా తెలుసు. అయితే ప్రభుతో ఎంతో ఇదిగా తిరిగాడు. ఆయన బోధన చేసేటప్పుడు ఆయన పరిచర్యలో అతనితో పాటు యేసుక్రీస్తుతో పాటు అతను తిరిగిన వాడే. కానీ ఆయనతో ఉన్నాడు. ఆయనతో ఉన్నప్పుడు కూడా, ఆయనతో ఎంతగా తిరిగినప్పటికీ, శిష్యులు అందరితో కలిసి ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు శిష్యులు కనపడాలని చెప్పినప్పటికీ కూడా అతను నమ్మలేదంట. చూసారా, అంటే కంటితో చూసి అతను చేతితో పట్టుకుంటే తప్ప అతను నమ్మే వ్యక్తి కాదనమాట. నమ్మకపోయాడు. అందరూ చెప్పారు మేము యేసుక్రీస్తుని చూసామని చెప్పి శిష్యులు చెప్పినప్పుడు కూడా అతను నమ్మలేదు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా, తోమాను చూసి, చూడండి నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాస కాక విశ్వాసగా ఎన్నుమని చెప్పి అన్నాడంట. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో మనం చూడవచ్చు. ఏమన్నాడంట, నన్ను పట్టుకో, నన్ను ముట్టి చూస్తే నీకు తెలుస్తుంది నేను కాదని చెప్పి అన్నాడంట. అప్పుడు అతను ముట్టుకున్నందుకే అతను నమ్మాడంట. నీవు ప్రభువుతో ఉండి కూడా ఆయన నమ్మని ఎడలు ఏంటంటే మనం ఎవరితో సమానం, అవిశ్వాసంతో సమానం అయిపోతాం. కనుక మనం చూడని వారు ధన్యులు అని అంటారు కదండి. చూడకుండా దేవుని నమ్మిన వారు ధన్యులు అంటారు. అదేవిధంగా మనం కూడా చూడకుండా నమ్మేవారుగా మనందరూ ఎంతో విశ్వాసంగా ఉండేవారుగా మనందరం కూడా జీవించాలి. కనుక తోమా వల్లే అవిశ్వాసంగా ఉండకుండా విశ్వాసులుగా మనందరం కూడా ఉంటాము. అదేవిధంగా అల్ప విశ్వాసం గల పేతురు అంట. అయితే పేతురు కూడా గురించి కూడా మనందరికీ తెలిసిందే. పేతురుకి చాలా ప్రాధాన్యత ఉన్నది కదండి బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో. అతను దేవుని శిష్యులందరిలోని అగ్రగణ్యుడిగా కూడా పేరు పొందుకున్నాడు కదండి. అయితే ప్రభు శ్రమల్లో ఉన్నప్పుడు పాలువాడుగా కూడా ఉన్నాడు, ఆయనతో పాటు ఉన్నాడు, గట్టి విశ్వాసం కలిగి కూడా ఉన్నాడు. కానీ అయినప్పటికీ కూడా చూసారా, యేసుక్రీస్తు సముద్రంపై నడిచి వస్తుంటే ఆ సమయంలో అతను భయపడిపోయాడు. భయపడిపోయి ఏమన్నాడు, యేసుక్రీస్తుని చూసి భూతమని అన్నాడు. భూతమని కేకలు వేసాడు. కానీ అయ్యో యేసుక్రీస్తు కదా, నాతో పాటు ఉన్నవాడే కదా, మేమందరూ ఆయనతో పాటు కలిసి తిరుగుతున్న వాళ్ళమే కదా అని చెప్పి అతను గ్రహించుకోలేకపోయాడు. గ్రహించుకోకుండా భూతమని కేకలు వేసాడు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుంది, నేనే అని చెప్పి ఆయన చెప్పాడంట. నేనే అని చెప్పి భయపడద్దు అని చెప్పాడు. అయితే అప్పుడు పేతురు ప్రభుతో ఏమన్నాడంట చూసారా, ఏమన్నాడంట, ప్రభువా నీవే అయితే నేల మీద నువ్వు ఎలాగైతే నడుస్తున్నావో నేను కూడా అలాగే నడిచేలాగా ఆజ్ఞాపించు అని చెప్పి అన్నాడంట. చూసారా, అప్పుడు యేసు ప్రభు వెంటనే కూడా నీకు రా అని చెప్పి రమ్మన్నాడంట. పేతురు రమ్మనగానే పేతురు ఆ ధోని దిగి, ఆ పడవ దిగి వెంటనే నీటిలో నడుచుకొని వెళ్ళాడు. ఆయన వద్దకి నడుచుకొని వెళ్తున్నాడు. అయితే వెళ్తుంటే సడన్గా ఏమైందంట, గాలి వచ్చింది కదా. గాలి వేచుకొని అతను పెద్ద గాలి వేచుకొని అతను భయపడిపోయాడు, బెదిరిపోయి ఏమైంది, వెంటనే మునిగిపోసాగాడు అనమాట. అప్పుడు అంటే భయపడిపోయాడు. అతను ఏంటి,
గాలిని చూసి భయపడి అంటే లోకాన్ని చూసి అతను బెదిరిపోయాడు. అదే దేవుని వైపు దృష్టి ఉంటుంటే అతను పడిపోతుంది కాదు. కానీ దేవుని వైపు దృష్టి ఉంచకుండా ఆ గాలి వచ్చినట్టునే బెదిరిపోయి లోకం వైపు చూసేటప్పుడు వెంటనే అతను మునిగిపో సాగాడు. కనుక వెంటనే ప్రభు అతను ఇది మళ్ళీ వెంటనే ఏమన్నాడు, దేవా నన్ను ప్రభు నన్ను రక్షించు అని చెప్పి కేకలు వేసాడంట. అప్పుడు వేసి ఏమన్నాడంట, ఆయన చేయి చాపి అల్ప విశ్వాసి అని పిలిచాడంట. చూసారా, ఆయనతో పాటు తిరిగాడు, ఆయనతో పాటు ఉన్నాడు, ఆయన పరిచయంలో ఆయన పాలి భాగస్తుడుగా ఉన్నాడు, మళ్ళీ ఎంత అగ్రగణ్యుడిగా ఉన్నాడు ఆయన శిష్యులందరిలోని. అయినప్పటికీ బండరాయిగా పిలువబడ్డాడు. అయినప్పటికీ చూసారు ఇక్కడ అల్ప విశ్వాసిగా పిలువబడ్డాడు. ఎందుకు? చిన్నపాటి విశ్వాసం అతను ఉంచుకోలేకపోయాడు. అయ్యో నేను ఆయనతో పాటు ఉన్నాను కనుక ఆయన ఖచ్చితంగా నేను నీటి మీద నడిచేలా చేస్తాడని నమ్మకం అతను కోల్పోయాడు అన్నమాట. అంటే సందేహం అనే డౌట్ అనేది వచ్చేసింది అతనికి. అమ్మో నేను పడిపోతాను, మా గాలిని చూడగానే నేను పడిపోతాను, నేను నీటిలో అన్న భయం వచ్చేసింది, సందేహము కలిగింది. వెంటనే అతను పడిపోసాగాడు. కానీ అందుకే దేవుడితో అలాగా అల్ప విశ్వాసంగా పిలువబడ్డాడు. పేతురు స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది లేకుండా ఉన్నాడు. ఉండి ప్రభు వైపు చూడటం మానేసి గాలి వైపు చూసాడు, లోకం వైపు చూసినందుకు అతను మునిగిపోవడం ప్రారంభించాడు. సో అంతేగాక అల్ప విశ్వాసం అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. సో మనం అందరం కూడా అటువంటి విధంగా అల్ప విశ్వాసంగా మనం పేరు తెచ్చుకోకుండా బలమైన విశ్వాసంగా, నిజమైన విశ్వాసంగా, గట్టి విశ్వాసంగా, గొప్ప విశ్వాసంగా పేరు సంపాదించుకునే వారిగా మనందరం ఉంటాము. ఈ విషయం అంతా మనం మత్తయి సువార్త 14:27 నుంచి 30 వచనాలు మనం చూడవచ్చు. అలాగే గొప్ప విశ్వాసం గల కనాను స్త్రీ. అయితే ఈ విషయం మనం యేసు తూరు సీదోను ప్రాంతాల్లో మరి పర్యటిస్తున్నటువంటి ప్రాంతాల్లో వెలుచుండగా ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒక స్త్రీ వచ్చిందంట. ఆయనకి వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి ఏమన్నదంట, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపమని చెప్పి కేకలు వేసిందంట, వేడుకుందంట, ఎంతగానో బాధపడింది. అయితే ఎందుకు అలాగా ఆమె అరిసింది, కేకలు వేసింది, ప్రభువా ఏంటి దావీదు కుమారుడా నన్ను కరుణింపని ఎందుకు అన్నదంట, తన కుమార్తె దయ్యం పట్టిందే ఉన్నదంట. అయితే తన కుమార్తె బాగుపడుతుందని నమ్మింది, ఈయన ద్వారా ఆమె బాగుపడుతుందని నమ్మింది కనుక ఆయన్ని దావీదు కుమారుడా నన్ను కరుణింపు అన్నది. నా కుమార్తె దయ్యం పట్టినదై బాధపడుతుంది ఎంతగానో అని చెప్పి కేకలు వేసిందంట. కేకలు వేస్తూ వచ్చింది, నా కుమార్తెను నువ్వు కరుణించు ఆమెను అని చెప్పి ఆమె బ్రతిమాలుకుందంట దేవుని. అయితే ఆమె కుమార్తె బహుగా బాధపడుతుందంట. బహుగా బాధపడుతుంది, చాలా భయంకరంగా. చూడండి, దయ్యం పడితే ఎంత భయంకరమైన బాధ, ఎంతో నొప్పి, ఎంతో కష్టం. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తారు, దయ్యం పట్టింది అంటే వాళ్ళని శుభ్రంగా చీపులతో కొట్టేయటం, కాళ్ళతో కొట్టేయటం అలాంటివన్నీ చేస్తారు. మరి ఆ కాలంలో కూడా అలాంటివి జరిగేదేమో మనకు తెలియదు కదా. కానీ అలాగా అయితే అటువంటి నొప్పులే కాకుండా ఏంటి ఒంటి నొప్పి ఉంటుంది చాలా భయంకరంగా, దేనికి కూడా సరిగ్గా వాళ్ళు ఇదెవరు కదండి. అలాగే ఎంతో బాధ భరిస్తూ ఉన్నదనమాట. ఆ బాధను భరించలేక తల్లి బాధ భరిస్తుంది, ఏ తల్లి కూడా కూతురు బాధ భరిస్తుంది, ఏ తల్లి కూడా చూడలేదు, చూసి అలా ఊరుకోలేదు కదా. అలాగే ఇది కూడా తన కూతురు కుమార్తె బాధపడుతుంటే తట్టుకోలేక ఆయన దగ్గరికి వచ్చింది. ఈయన దగ్గరికి వచ్చి ఆయన బ్రతిమాలుకుంది, నా కుమార్తెను బాగు చేయని చెప్పి, నా కుమార్తెపై నీ కనికరాన్ని చూపించు, నువ్వు కరుణించు అని చెప్పి ఆయన్ని వేడుకుంది. ఆమె కుమార్తె ఎంతగానో బాధపడుతుందంట, కేకలు వేసింది దేవుణ్ణి. అయితే మత్తయి సువార్త 15:21-28 మనం ఈ విషయాన్ని చూడవచ్చు. ఆమె ఆయనకి మొక్కుకుందంట. యేసుక్రీస్తుకి వచ్చి మొక్కుకొని ఆయన మెక్కుకున్నప్పుడు ఆయన ఎన్నో ప్రశ్నలు వేశాడంట. ఆమె ఎన్నో ప్రశ్నలు వేసినప్పటికి కూడా ఆమె ఆయన గోజాడుతూ ఉన్నదంట, నా కుమార్తెపై నీ కరుణించు, నా కుమార్తెను బాగు చేయని వేడుకుంటూ వచ్చింది. తాను తగ్గించుకుందంట. అప్పుడు ఆమె ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ ఆమె బెదరకుండా, అంటే విసుక్కోకుండా తను తగ్గించుకున్నదంట. తను తగ్గించుకొని ఉండేటప్పుడు యేసు ఏమన్నాడంటే తెలుసండి, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని చెప్పి వెంటనే ఆయన ఆమెతో చెప్పాడంట. ఆ గడిలోనే ఆమె కుమార్తె అక్కడ స్వస్థత పొందుకుందంట. మత్తయి సువార్త 15:28 చూడొచ్చు. మత్తయి సువార్త 15:28. చూడండి, అందుకు యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడి నుండి ఆమె కుమార్తె స్వస్థత ఉండేది. చూసారా, ఆమె అలాగా తను తగ్గించుకొని ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ ఆమె విసుక్కోకుండా అలాగున్నా తను తగ్గించుకుని ఉన్నాను కనుక వెంటనే యేసుప్రభు ఏమన్నాడు,
నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవుతుంది, నీ కుమార్తె బాగుపడుతుంది అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థతని పొందుతున్నాడు. అయితే ఈమె వేళ మనం కూడా ఇటువంటి విశ్వాసం, గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీలుగా మనం అందరం ఉందాం. స్త్రీలు కూడా కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్వాసం కలిగిన వారిగా మనందరం కూడా ఉందాం. అలాగే యథార్థమైన విశ్వాసం గల శతాధిపతి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. అయితే అక్కడ 8వ అధ్యాయంలో మనం ఒక శతాధిపతిని చూస్తున్నాం కదా. అయితే ఆ శతాధిపతి ఆయన యువతకు యేసు వద్దకు వచ్చాడంట. వచ్చి, ప్రభువా, నా దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అంటే పక్షవాయువు గల వాడగా ఉన్నాడు కనుక నువ్వు ఆ బిడ్డని బాగు చేయని చెప్పి వేడుకున్నాడంట యేసు ప్రభుని. చూసారా, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి, అంటే ఎలాగా అతను కూడా ఎలాగంటే తను తగ్గించున్నాడు, నేను యోగ్యుడు కాదు, నువ్వు నా ఇంట్లోకి ఎంటర్ అయ్యే అంత మంచివాడిని కాదు నేను, అంటే యోగ్యుడిని కాదని చెప్పి అతను ఏమన్నాడంట, నీవు నా ఇంట్లోకి వచ్చడానికి నేను ఏమాత్రం పాత్రుడని కాదని చెప్పి అన్నాడంట. అంటే తను అంతగా తగ్గించుకున్నాడు, నేను పాపిని కదా, నేను మంచివాడిని కాదు, అంత మంచివాడిని కాదు నేను, అంటే ఆ విధంగా తను తగ్గించుకున్నాడు అనమాట. నేను మంచివాడిని అని చెప్పుకోవడం కాక, నేను యోగ్యుడు కాదు కనుక నేను నా ఇంట్లోకి ఎంటర్ అవ్వేంత నాకు యోగ్యత లేదు అని చెప్పి ఆయనతో అన్నాడు. అయితే ఏమన్నాడంట, నీవు మాట మాత్రము సెలవివ్వు, నువ్వు మాట అంటే చాలు నాకు దాసుడు బాగుపడిపోతాడు అని చెప్పి వెంటనే. అంటే చూసారా, అతను కొరకు కాదు, అతని దాసుని కొరకు అతను ప్రాధాన్యపడుతున్నాడు. అతని దాసుడు కూడా బాగుపడాలంటే ఏంటి, అతనికి అంత విశ్వాసం ఉందన్నమాట. తన దాసుడు కూడా అతను కూడా అంత మంచివాడు అయ్యి ఉండొచ్చు, అందుకే తన దాసుడు బాగుపడాలని అతను బాధపడుతున్నాడు. అంటే అతను అంత మంచివాడుగా అంత ప్రియుడు అయ్యి ఉండొచ్చు ఆ దాసుడు అతన్ని కదండి. అయితే యేసు ఈ మాట విన్నట్టుని ఆశ్చర్యపడ్డాడంట. వెంటనే ఆయన వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఇటువంటి వారిని నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఎంత విశ్వాసం అంటావా, ఎవరిని కూడా నేను చూడలేదు అని చెప్పి ఆయన అంటున్నాడు. అయితే అది మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు మనం చూడవచ్చు. మత్తయి సువార్త. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవరికైనానో నేనింత విశ్వాసము ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడును పండ్లు కొట్టుటయు నుండునని మీతో చెప్పుచున్నానని. అంతటి యేసు, ఇక వెలుగు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును కాక అని శతాధిపతితో చెప్పింది. చూసారా, ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత ఉంది. చూసారా, ఆ గడిలో అంటే ఇశ్రాయేలు ఎవరిని కూడా ఆయన చూడలేదండి, ఎంత విశ్వాసం కలిగిన వారిని. ఇదే మొదటిసారి ఈయన చూడటం కనుక వెంటనే అతను విశ్వసించినందుకు అతను దాసుడు స్వస్థత పొందాడు. వెంటనే ఆయన అంటాడు, ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఆ గడిలోనే అతను దాసుడు స్వస్థత పొందుకున్నాడు. చూసారా, ఇది ఇలాంటి వారిని మనం ఎంతమందిలో చూస్తున్నాం. యథార్థమైన విశ్వాసం కలిగి ఉన్నాడు ఈ శతాధిపతి. అలాగే మనందరం కూడా ఆయన వల్లే ఇటువంటి యథార్థమైన విశ్వాసం కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాం. అయితే ఇంతవరకు మనం వివిధ రకమైన విశ్వాసాల గురించి మనం ధ్యానించుకున్నాం కదా. అయితే వీరిలో ఏ విధమైన విశ్వాసం కలిగి మనం ఉంటున్నామో ఒక్కసారి మనం గ్రహించుకుందాం, అంటే పరీక్షించుకుందాం కదండి. మనం ఖచ్చితంగా ఈ సమయంలో మనం చేయవలసినది, ప్రతి ఒక్కరు చేయవలసినది, మనం ఏ విశ్వాసం కలిగి ఉన్నామో. అయితే విశ్వాసం గల రక్తస్రావం గల స్త్రీలాగా మనం ఉన్నామా, లేక తోమా వలె అవిశ్వాసం కలిగి ఉన్నామా, లేకపోతే పేతురు వలె అల్ప విశ్వాసులుగా ఉన్నామా, లేకపోతే కనాను స్త్రీ వలె గొప్ప విశ్వాసం కలిగి ఉన్నామా, లేకపోతే ఈ యథార్థమైన విశ్వాసం కలిగిన ఎవరు శతాధిపతి వలె మనం ఉన్నామా, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనం రక్షించబడాలంటే మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే విశ్వాసమే కలిగి ఉండాలి. మనం విశ్వాసం లేకపోతే మన జీవితం శూన్యం, ఎందుకు పనికిరానిది అయిపోద్ది, వ్యర్థమైన జీవితం అయిపోద్ది. కనుక అంతేకాకుండా దేవునికి ఇష్టలుగా ఉండాలన్నా కూడా మనం విశ్వాసం అనేది కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. మనం విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా మనం ఉండటం అసాధ్యం.
అసలు ఎన్నటికీ అది జరగదు. క్రైస్తవులు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి ఉండాలి కదా. అయితే విశ్వాసం అన్నది మనందరికీ ఒక ఊపిరి వంటిది. ఊపిరి ఆగిపోతే మనిషి చనిపోతాడు కదా. అదేవిధంగా విశ్వాసం లేకపోతే కూడా మనిషి ఊపిరి లేని వాడితో సమానమే. కనుక ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం అన్నది ఉండాలంటే అయితే చూడండి, ఇక్కడ మాకు విశ్వాసం చాలా ఎక్కువ ఉంది, మేము బలమైన విశ్వాసంలో లేకపోతే మేము చాలా నిజ విశ్వాసంగా మేము జీవిస్తున్నాము అంటే సరిపోదు. మన బుద్ధి కూడా సరిగ్గా ఉండాలి. మనం హృదయం కల్మషం కలిగి ఉండి వాళ్ళని మాట్లాడుతూ వీళ్ళని మాట్లాడుతూ ఉంటే మనం విశ్వాసంలో కూడా పనికిరాదు కదండి. ఎందుకు పనికిరాని వాళ్ళతో మనం సమానమే. లోకంలో అందరూ చెడ్డవారే అని కొంతమంది అంటారు. అందరూ చెడ్డవారే, మేము ఒక్కలమే విశ్వాసులు, మేము ఒక్కలమే మంచివారు, మేము ఒక్కలమే భక్తి పరులని, మాకున్న భక్తి ఎవరికి లేదు అని చెప్పి అంటూ ఉంటారు కొంతమంది. చూడండి, అటువంటి అంటే ఇతరులని ఎలాగా ఇచ్చేస్తారంటే ట్రీట్ చేస్తారంటే వాళ్ళు మేము విశ్వాసులు, మేము చేసేంత ప్రార్థనలు ఎవరూ చేయరు. మిగతా వాళ్ళందరూ కొంతమంది అంటారు, నేను కూడా విన్నాను, సాతాన్ ఏజెంట్స్తో పోలుస్తారు. ఏంటంటే ఒకవేళ మనం భయపడినంతలో మనం విశ్వాసం కోల్పోయినట్టు కాదు. మానవులు అన్నది ప్రతి ఒక్కరిలోని భయం అనేది ఉంటుంది. భయం లేని వాడు ఎవడో మానవుడు కాదు. భూమి మీద ఉన్న జీవిస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఎంత ధైర్యవంతులలో ఏదో ఒక కోణంలో ఎక్కడో దిక్కున ప్రతి ఒక్క మనిషి కూడా మానవులు కూడా భయం అన్నది. ఎందుకు మనం చూసుకున్నట్లయితే కాపర్లు ఎంతమంది చిన్న అనారోగ్యం వచ్చిన వెంటనే భయపడిపోతారు. అమ్మో నాకేమైనా అయిపోద్దు, అమ్మో ఏమైనా అయిపోతానేమో, నాకు ఆ జబ్బు ఉందేమో, ఒక ఈ జబ్బు ఉందేమో అని భయపడిపోతున్న వాళ్ళు ఎంతోమంది కాపర్లు కూడా దైవజనులు కూడా చూస్తున్నాం. అలాంటిది మనం మామూలు మనుషుల్ని ఎవరికి భయం లేకుండా ఉంటుంది చెప్పండి. అనారోగ్యం వస్తే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం కరోనా వైరస్ వ్యాధి ఇటువంటి పరిస్థితులు దినాల్లో చూస్తుంటే ప్రతి ఒక్కరు భయపడిపోతున్నాడు. ప్రతి ఒక్కరు గదగదలాడిపోతుంది. అమ్మో నాకేమైనా అయిపోద్దేమో, అమ్మో నాకు అదేమైనా సోకేస్తేమో, అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఉంటున్నారు. అలాంటిది భయం లేని వారు ఎవరు చెప్పండి, ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది కదా. అంటే అలాగని చెప్పి మనం విశ్వాసం కోల్పోయామను, విశ్వాసం లేని వారుగా ఉన్నామని కాదు. ఎవరికైనా ప్రాణభయం అన్నది ఉంటుంది. ప్రతి అమ్మో నువ్వు చచ్చిపోతారా రేపు అంటే ఎవరైనా భయపడుకుంటూ ఉంటారో చెప్పండి? ఎవరైనా కదా. ఎవరైనా ఆఖరికి అది కాపరైనా భయపడతాడు కదండి. దైవజనులు ఎంత పెద్ద దైవజనులైనా కూడా భయపడతారు కదా. అలాగా వెంటనే వాళ్ళని సాతాన్ ఏజెంట్స్తో పోల్చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. అక్కడ వాళ్ళు గుణాలు ఏంటో తెలిసిపోతున్నాయి కదా. అంటే ఏంటంటే వాళ్ళు మేము చాలా భక్తిపరులు అని చెప్పుకునే రమ్మన్నట. అలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కూడా కష్టమే. ఒకరిని జడ్జ్ చేసే ఇది ఎవరికి లేదండి కదా. అలాగని చెప్పి ఎవరికి కూడా విశ్వాసం అనేది లేకుండా ఉంటారు. విశ్వాసం లేకుండా ఉంటుందంటే జీవించడం కష్టమే. ముందు ఇతరులను అనడం మానేసుకొని ఏం చేయాలంటే ముందు మన బుద్ధి ఎలా ఉందో సరి చేసుకోవడం మంచిది. అయితే మాకు నోరు ఉంది కదా, మేము మాట్లాడినా ఏమైనా చెల్లుతాయి, మేము వాక్యాలు చెప్పేస్తున్నాం, ఎంతెంతగా వాక్యం చెప్తున్నాం, ఎంత గొప్పగా సేవ చేసేస్తున్నాం, ఇన్ని సంఘాలు మేము రూల్ చేసేస్తున్నాం అని చెప్పి నోరు ఎలా ఉంటే ఎలా వస్తే అలా మాట్లాడేసి ఇతరులని చెడ్డవార్తని లేకపోతే దేవుని ప్రియమైన వారుగా మీరు లేరు, విశ్వాసం లేని వారుగా మీరు జీవిస్తున్నారు, లేకపోతే సాతానికి ఏజెంట్స్ మీరు ఇటువంటి మాటలు అనుకోవడం ముందు మనం మానుకోవాలి కదండి. విశ్వాసం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మానవులు మనం కదా, మనుషులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోణంలో ఎక్కడో చిన్న భయం అనేది ఉంటుంది. ఈ అనారోగ్య వస్తే గప్పుడు భయపడతాం. ఎందుకంటే అమ్మో ఏమైనా అయిపోతుందేమని ఎవరికైనా ముందు దాడి వస్తుంది. అలాగని చెప్పి వాళ్ళకి విశ్వాసం కోల్పోయారేం కాదు. భయం లేని వాడు ఎవరు కూడా ఈ భూమి మీద ఎప్పుడూ లేడండి. ప్రతి ఒక్కరికి భయం అన్నది ఉంటుంది. అంత ధైర్యవంతులైనా పిరికివాడుగానే ఉంటాడు కదండి. అయితే ఎందుకు మనం అలాగే ఎంతోమందిని చూస్తున్నాం కనుక మనం భయం అన్నది మనం అంటే దేవుని అడగాలి, నాకు ధైర్యాన్ని ఇవ్వండి అని అడగాలి. అడుగుతాను కూడా కనుక కాకపోతే మానవుడు కనుక ఎక్కడో చిన్న భయం అన్నది మనకి తోలుస్తూ ఉంటుంది. ఆ భయం లేకుండా మనం చూస్తున్నాం. అయితే నా విషయంతో వచ్చినట్లయితే నేను ఈరోజు ఇలా బ్రతుకున్నానంటే, ఇలా ఆరోగ్యంగా ఉన్నానంటే నిజంగా నేను ఆయన మహాకృప, ఆయన కనికరం నా పట్ల చూపించాడు కనుక ఎంతో అత్యధికమైన ప్రేమ ఆయన నా మీద కుమ్మరించాడు దేవుడు నిజంగా. అంతేకాకుండా నా విశ్వాసం కూడా ఉన్నది. నేను ఎంత విశ్వాసం ఉన్నాను అంటే విశ్వాసంతో నేను జీవించాను. లేకపోతే నేను ఒకప్పుడు నేను చెప్పాలంటే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను జాబ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా నేను చాలా జాలీ గుడ్ పర్సన్, ఎప్పుడు సరదాగా ఉండేదాన్ని, అందరూ నవ్విస్తూ ఉండేదాన్ని తెలుసు. అటువంటి దాన్ని వివాహం అయిన తర్వాత నేను కూడా చాలా కష్టాలు అనుభవించాను, చాలా ఎదుర్కొన్నాను, ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అనారోగ్య హెల్త్ ఇష్యూస్ అని అలాగా ఎన్నో. అయితే మా పాప పుట్టే టైంలో అయితే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను.
అట్లా నేను చనిపోతానేమో అన్నారు, నా బిడ్డ చనిపోతుందేమో అన్నారు గర్భంలోనే. కానీ అంత భయంకరమైన హెల్త్ ఇష్యూస్ కూడా నేను ఫేస్ చేశానంటే ఏంటంటే రైజర్స్ రావడం, నాకు డెలివరీలోని అలాగా జరిగేది. అయినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అయినప్పటికీ నేను ఈరోజు బలంగా ఉన్నాను, ఇలా బ్రతుకున్నాను, నేను జీవిస్తున్నానంటే ఇదంతా కారణం ఏంటి? విశ్వాసం లేకుండా నేను ఈరోజు ఇలాగా నిలబడి రోజు ఇలా దేవుని వాక్యం చెప్పడానికి పరిస్థితి కూడా నాకు ఉండదు. కానీ విశ్వాసంతో నేను అన్నాను కనుక నా ప్రాబ్లమ్స్ అన్నీ గట్టెక్కాయి. అదేవిధంగా నేను ఈరోజు మా కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటున్నాను, ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటున్నాము. అంటే మానవులు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే కామన్ అయిపోయింది, ప్రతి జబ్బులు రావడం, ఇలాగ చిన్న పాటి ఏమన్నా అనారోగ్యాలు కావడం. కానీ అలాగంలోనే మనం క్షీణించుకొని జీవించేట్టుగా ధైర్యంగానే ఉంటున్నాం. మన విశ్వాసం బట్టి మనం దేవుల్లో ముందుకు సాగగలుగుతున్నాం కదా, జీవించగలుగుతున్నాం. కనుక నా విషయంలో కూడా దేవుడు ఎంతగానో నాకు తోడుగా ఉన్నాడు, నాకు బలాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. నేను విశ్వాసాన్ని నిలబడేలా కూడా నన్ను దేవుడు చేశాడు. సో మనం ఒకరి విశ్వాసాన్ని మనం జడ్జ్ చేయడం కాదు, కానీ మన విశ్వాసం ఎంత ఉందో మనం గ్రహించుకోవాలి. ఒకరిని అనేవారుగా ఉండకూడదు. మాటలు సొంత వారిని కొంతమంది మాటలు అంటూ ఉంటారు, నువ్వు అటువంటి వారిని, నువ్వు ఇటువంటి శాఖని అలాంటి మాటలు ఎప్పుడు మనం అనుకోకూడదు. ఎందుకంటే ముందు మనం రక్షణ పొందుకోవాలి. మన విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు మానవుడికి కదా. ఏది ఉందా మనం పొందుకోవాలంటే రక్షణ పొందుకోవాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా రక్షణ పొందుకున్నాం. అంతేకాకుండా మనకు విశ్వాసం ఉంది కదా, నేను రక్షణ పొందుతున్నాను. ఎలాగ రక్షణ పొందుకుంటాము? నీ పాపాలన్నింటినీ నీ దేవుని ఒప్పుకుంటేనే నువ్వు రక్షణ పొందుకోగలవు. అంతేకాకుండా పశ్చాత్తాపం అనేది పొందుకోవాలి. నువ్వు మరలా తిరిగి ఆ పాపం మీద మళ్ళీ నువ్వు ఎన్నడూ కూడా నీ జీవితంలో చూడకూడదు. అంతేకాకుండా మన హృదయం ఎలా ఉండాలంటే కల్మషం లేని దానిగా ఉండాలి. తెల్ల కాగితం వలె ఉండాలి, తెల్ల పువ్వు వలె ఉండాలి. ఎటువంటి మచ్చ డాగు అన్నది మన హృదయంలో ఉండకూడదు. ఎంతో శుద్ధిమెత్తనిగా, ఎంతో మాంసపు హృదయం కలిగి ఉండాలని మనం కఠినమైన హృదయం కలిగిన వారుగా ఉండాలి. ఇవన్నీ మనలో ఉంటేనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. కానీ మనలో ఏమి లేకుండా మేము విశ్వాసం కలిగిన వారు, మాకు ఎంత విశ్వాసం ఉంది, అంత విశ్వాసం ఉందని చెప్పుకుంటే కుదరదు. ఒకరి మీద నింతలేసి ముందు మన హృదయంలో ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నదా లేదో అది మనం చూసుకోవాలి. అవన్నీ మనకు ఉంటేనే, మనం నచ్చలేని వారిగా ఉంటేనే, ఎంత విశ్వాసం ఉన్నామో మనకు నచ్చలేని వారిగా ఉంటేనే మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలం, దేవునికి ఇష్టలుగా కూడా మనం జీవించగలం. కనుక మనందరం కూడా ఎలా ఉంటాము? విశ్వాసం జాబితాలో మనం అందరూ ఉండేలా మనందరం కూడా ప్రయత్నిద్దాము. మళ్ళీ కష్టపడాలి. ఎందుకంటే అంత్యదినాల్లో మనం అందరం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగిన వీరులుగా మనందరం జీవితం. అంతేకాకుండా దేవునికి ఇష్టలుగా మనందరం జీవితం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగా ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన. స్తోత్రం అగ్నిగిరిగా ప్రేమిస్తున్న మా పరలోక మా తండ్రి మరి ఈ సమయంలో వాక్యము చెప్పుచుండగా మీరు మాకు తోడు నటించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజమే ప్రభా, ఈ దినాల్లో మరి విశ్వాసం అన్నది మేము కోల్పోతే ఎందుకు పనికిరాని వారమే ప్రభా. ఎందుకంటే అంచు దినాల్లో ఉంటున్నాము, రాకడకు సమీపంలో ఉంటున్నాం ప్రభా, దుర్దినాల్లో ఉంటున్నాము, ఎంతో భయంకరమైన పరిస్థితి ప్రభా. నిజమే, దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ప్రభా. అవును తండ్రి, ఇటువంటి విపత్తులు అన్నిటినీ కూడా చెలరేగడానికి ఇదే బిగినింగ్ తండ్రి. ఈ సమయంలో మేమందరం కూడా విశ్వాసుల జాబితాలో నిలబడేలా చేయండి ప్రభా. మాకందరికీ ధైర్యాన్ని అనుగ్రహించండి, విశ్వాసాన్ని అనుగ్రహించండి. విశ్వాసంలో బలపడే వారిగా మమ్మల్ని అన్ని తీర్చిదిద్దండి ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీ పాదాలు పెడుతున్నాను ప్రభా. వారందరి చుట్టూ మీ అగ్ని కంచెను వేసించండి, మీ రక్తంతో ముద్రించండి ప్రభా. ఎంతోమంది మరి వ్యాధికి గురై మరి ఎంతమంది వారి కుటుంబీకులను పోగొట్టుకుంటున్నారు, మరి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ప్రభా. ఎంతో అధైర్యపడిపోతున్నారు. అంతేకాకుండా తండ్రి అదేవిధంగా మరి సూసైడ్ టెండెన్సీస్తో బాధపడుతున్నారు ప్రభా. ఈ వ్యాధి వచ్చిందని చెప్పి భయంతో సూసైడ్ అటెంప్ట్ చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. దయచేసి ప్రభా అందరినీ కరుణించు ప్రభా. తండ్రి ధైర్యాన్ని అనుగ్రహించు, ఏ ఒక్కరు కూడా భయపడకుండా ఉండేలా చేయండి ప్రభా. ఎందుకంటే నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే ప్రభా. ఈ వ్యాధిని నిర్మూలించగలిగే దేవుడు నీ ఒక్కడివే ప్రభా. మరి వైద్యులు ఎన్ని చేసినా కూడా, ఎన్ని తండ్రి ట్రీట్మెంట్స్ ఇచ్చినా, ఎన్ని వ్యాక్సిన్స్ తీసుకొచ్చినా కూడా ప్రభా, ఈ వ్యాధికి అంతము చెప్పేవాడు నీ ఒక్కడివే. ఈ వ్యాధిని నిర్మూలించగలిగే దేవుడు నీ ఒక్కడివే. మరి తండ్రి అలాగే
మా వైద్యులకు పరమ వైద్యులు ప్రభా కనుక మిమ్మల్ని వేడుకుంటున్నాము. మీ పాదాల్లో మా మొర పెడుతున్నాం ప్రభా. మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఎంతోమంది మరి నీ దగ్గరికి వస్తున్నారు ప్రభా. తండ్రి నిన్ను నమ్ముతున్నారు ప్రభా. నువ్వు బాగు చేయగలిగే దేవుడు మరి దయచేసి ప్రభా మా ప్రార్థనలన్నీ ఆలకించండి ప్రభా. ప్రతి ఒక్కరికి స్వస్థతను కలుగజేయండి ప్రభా. మరి హాస్పిటలైజ్ ఉన్న వారందరినీ కూడా మరి తండ్రి అలాగే క్వారంటైన్లో ఉన్న వారందరూ కూడా మళ్ళీ తిరిగి పాజిటివ్ కేసెస్ అన్నీ కూడా మళ్ళీ నెగిటివ్ కేసెస్గా మారి మరి వారి కుటుంబాన్ని చేరుకొని కుటుంబీకులతో కలిసి సంతోషించి ఆనందించేలా చేయండి ప్రభా. అలాగే తండ్రి ఎంతోమంది వారి కుటుంబీకులను పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారికి మరి ఆ కుటుంబాలకి ధైర్యాన్ని అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి, సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. సంతోషాన్ని తిరిగి తీసుకురావండి ప్రభా. తండ్రి అదే విధంగా దేవా ఈ మరి ట్రీట్ చేసిన వారు మరి డాక్టర్స్ అయితేనేంటి, నర్సెస్ అయితేనేంటి ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఏ ఒక్కరికి కూడా ఈ వ్యాధి సోకకుండా ఉండేలా చేయండి. మరి అదేవిధంగా తండ్రి పోలీసు, మిలిటరీ ఫోర్సెస్ అందరూ కూడా మరి ఎంతగానో మరి ఇంకా చాలామంది మరి గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా దీనికోసం పాటుపడుతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు ప్రభా. మరి అదే కాకుండా ఎంతోమంది మరి మానవతావాదులు, ఎంతోమంది మానవ దృక్పథంతో కలిగి ఉండి మరి ఎంతోమందికి సహాయపడుతున్న వారు ఎంతోమంది బిడ్డలు ఉంటున్నారు. వారందరికీ నీ తోడుని నడిపించండి. వారికి ఇచ్చిన హృదయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ రోగానికి అంతం ఇచ్చే దేవుడు నీ ఒకడే. మిమ్మల్ని వేడుకుంటున్నాం, మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. తండ్రి మరి మాకు నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. లోకమంతా కూడా గజగజలాడిపోతుంది, వణికిపోతుంది, బెదిరిపోతుంది. ధైర్యవంతులు కూడా ధైర్యాన్ని కోల్పోతున్నారు ప్రభా. భయాందోళన చెందుతున్నారు ప్రభా. దయచేసి ప్రభా ఈ వ్యాధిని యేసు నామములో నిర్మూలించండి. యేసు నామములో దీనికి అంతాన్ని ప్రకటించమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి మరి ఈ వ్యాధి ఇక మీదట విజృంభించకుండా మరి తండ్రి మరి మల్టిప్లై అవ్వకుండా మరి తండ్రి ఈ వ్యాధి కాస్త మరి మాయమైపోయేలా చేయండి ప్రభా. లోకంలో ఎక్కడ ఒక ఏమన్నా కొన్ని వ్యాధి కనిపించకుండా ఉండేలా చేయండి ప్రభా. యేసు నామములో దాన్ని మరి తండ్రి నిర్మూలించండి ప్రభా. ఆపివేయండి ప్రభా. ఇంతటితో మరి అందరికీ కూడా మరి ఆ బాధను తీసివేసి నెమ్మదిని అనుగ్రహించి మరి వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి మరి మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశ నాయకులందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, మంచి తండ్రి నడిపింపును అనుగ్రహించండి, మంచి ఆలోచన వారు కలగజేయండి ప్రభా. చక్కని పరిపాలన వారు చేసేలా చేయండి ప్రభా. తండ్రి ఈ సమయంలో కూడా అదేవిధంగా ఎన్నో క్రైస్తవులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి ప్రభా. ఇటువంటి దాడులన్నీ ఆపివేయండి ప్రభా. తండ్రి ఇటువంటి దాడులు జరగకుండా ఉండేలా చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా దేవా ఎన్నో రకమైన విపత్తులు ఎదుర్కొంటున్నాం ప్రభా. మరి ఫైర్ యాక్సిడెంట్స్ అని తండ్రి, అదేవిధంగా గ్యాస్ లీకేజ్ అని తండ్రి, ఇటువంటివి వాటి వల్ల కూడా ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి యాక్సిడెంట్స్ అవి జరగకుండా ఉండేలా చేయండి ప్రభా. తండ్రి నీ కాపుదలను అనుగ్రహించండి. మానవ జాతిపై చల్లని హస్తాన్ని చాచి ఉంచండి. మీరు ఎక్కడ చోటున ప్రతి ఒక్క బిడ్డని కూడా భద్రపరచండి ప్రభా. ఇటువంటి శోధనలను యేసునామములో తీసివేయండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి ముఖ్యంగా తండ్రి మా సంఘ కుటుంబాలన్నింటినీ కూడా నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాం. మా సంఘంలో మరి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యానికి గురైన వారు ఉన్నారు. వారందరినీ మీ గాయపడ్డ కరుమంతా ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎవరికి ఎలా ఉన్నారో మాకైతే తెలియదు ప్రభా. సమస్తం ఎరిగిన వాడు ప్రభా. వారికి స్వస్థతని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. వృద్ధులు ఎంతోమంది ఉన్నారు. వృద్ధాప్య దీవెనలు అనుగ్రహించండి. పసిబిడ్డల తల్లులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు. వారందరినీ మరి తండ్రి భద్రపరచండి ప్రభా. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఏ ఒక్కరు కూడా ఎటువంటి రోగము, అనారోగ్యం సోకకుండా ఉండేలా చేయండి ప్రభా. అదేవిధంగా చిన్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ మీరు తోడుకుండండి. మరి మా సంఘంలో ఉన్న సండే స్కూల్ బిడ్డలు, మీ స్కూల్ స్టూడెంట్స్ని, కాలేజ్ స్టూడెంట్స్ని అందరినీ మీ చేతుల్లోకి సమర్పించుకున్నాం ప్రభా. మరి బిడ్డలు మరి లాక్డౌన్ వల్ల స్కూల్స్, కాలేజెస్ లేక ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా. తండ్రి మరి దీనివల్ల ఏ బిడ్డ కూడా బద్దకం అన్నది రాకుండా, చదువు మీద శ్రద్ధ పోకుండా మరి శ్రద్ధగా చదువుకునే నడిపింపుని వారికి అనుగ్రహించండి. చదువులో మీరు తోడుకుని నడిపించండి ప్రభా. తండ్రి మంచి ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, మరి అలాగే మంచి జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి. చదువులో బలంగా మరి ముందుకు సాగేలా చేయండి ప్రభా. తండ్రి తల్లిదండ్రులకి బిడ్డలందరూ కూడా కిరీటాలుగా నిలబడేలా చేయండి ప్రభా. అదేవిధంగా
తండ్రి త్వరలోనే మరి స్కూల్స్ కాలేజెస్ అన్ని ఓపెన్ అయ్యేలా చేయండి ప్రభా. తండ్రి తగినన్ని ప్రికాషన్స్ మరి గవర్నమెంట్ కూడా తీసుకునేలా చేయండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి ఆ ఉద్యోగాలు కొరకు కనిపెడుతున్న వారు ఎంతోమంది మా సంఘంలో ఉన్నారు ప్రభా. ఉద్యోగాలు మరి సరి అయిన క్వాలిఫికేషన్స్ తగ్గ ఉద్యోగాలను బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా వివాహాల కొరకు ఎదురు చూసిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి తండ్రి సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తితో వారికి వివాహం జరిగేలా చేయండి ప్రభా. మా సంఘ బిడ్డల్ని ఒక ఇంటి వారిగా చేయండి ప్రభా. తండ్రి వారి కుటుంబాల్లో సంతోషాన్ని అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా మా తండ్రి బిడ్డల కొరకు కనిపెడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. మరి తండ్రి వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి, సంతోషాలను అనుగ్రహించండి ప్రభా. అలాగే మా సంఘస్థులు ఎంతోమంది దూరదేశాలు ఉంటున్న వారు ఉంటున్నారు తండ్రి. దూరదేశాలను చదువుకుంటున్న వారు ఉంటున్నారు ప్రభా. ఉద్యోగాలు చేస్తున్న వారు ఉంటున్నారు. వారందరికీ మీ కాపుదలను అనుగ్రహించండి. మరి ఎటువంటి వ్యాధులకి శోధనకి అపాయానికి వారి గురవకుండా మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా తండ్రి ఈరోజు మరి పెళ్లి రోజులు అయితేనేంటి, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరినీ నీ చేతుల్లో సమర్పించుకున్నాను. వారికి ఇచ్చిన నూతన జీవితాన్ని బట్టి, నూతన దినాన్ని బట్టి, నీకు లెక్కలేని సంవత్సరాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి మరి అదేవిధంగా తండ్రి మరి పెట్టుకోక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ సంఘం కూడా మా సంఘం కొరకు ఎంతగానో ప్రార్థిస్తుంది ప్రభా. ప్రతి ప్రార్థనని మా సంఘాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తున్న విధానం బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించాం. అదేవిధంగా ఆ సంఘ కుటుంబాలన్నింటినీ కూడా దీనికి ఆశీర్వదించండి. మా సంఘం కొరకు, మా కుటుంబాల కొరకు ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా మా కుటుంబాల్లోని మరి సంఘ కుటుంబాల్లోని ఎంతోమంది వారి కుటుంబీకులను పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి, ఓదార్పును అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి దేవా మరి ఫౌండర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అని ఒంటరిగా ఉంటున్నారు. అదేవిధంగా మరి తండ్రి ఎటువంటి కిడ్నీ ప్రాబ్లం ఆయనకు లేకుండా మరి స్వస్థతను, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయనకి అనుగ్రహించండి ప్రభా. తండ్రి వృద్ధాప్య దీవెనను అనుగ్రహించండి. అలాగే మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధునికి వృద్ధాప్య దీవెనను అనుగ్రహించండి, నెమ్మదిని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి త్వరలోనే మా సంఘంలో మరి ఆరాధన కొరకు ఎంతోమంది ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రార్థనలన్నీ సఫలమయ్యేలా అలా చేయండి ప్రభా. మరి తండ్రి లాక్డౌన్ క్లోజ్ అయ్యి మరి అందరూ మళ్ళీ ఆరాధనకు మరి ఆలయంలోకి వచ్చి ఆరాధన జరిపించుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. మరి మీ ప్రెజెన్స్లో మేమందరం కూడా నిన్ను స్తుతించుకొని ఆరాధించుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. త్వరలోనే అది మేము జరుగుతుందని మేము నమ్ముతున్నాం ప్రభా. తండ్రి అదేవిధంగా మరి దేవా మరి ఇవి ప్రార్థనలు ఎన్నటికీ కూడా ఆగకుండా ముందుకు సాగేలా చేయండి ప్రభా. ఎటువంటి శోధనలు ఎదురకుండా ఉండేలా చేయండి ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా తండ్రి సంఘంలో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఉంటున్నారు ప్రభా. వారందరినీ గాయపడి కర్మంతో ముట్టండి. నడినెత్తి నుంచి అరికాల వరకు మీ రక్తంతో ముద్రించండి ప్రభా. మీ రక్తంతో శుద్ధి చేయండి ప్రభా. హృదయంలో మరియు వారి శరీరంలో మలినాన్నందరినీ, అనారోగ్యాలందరినీ, నీరసాన్నందరినీ నేసనాంలో తీసివేసి తుడిచివేసి వారికి ఆరోగ్యాన్ని సమకూర్చండి ప్రభా. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. మరి కడుపుతో ఉన్నవారు ఉంటున్నారు ప్రభా. వారికి మీరు తోడు నడిపించండి. సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా తండ్రి మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మరి పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ఈరోజు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి వాక్యానికి అనుగుణంగా మేము నడుచుకునేలా చేయండి ప్రభా. అవును తండ్రి ప్రతి ఒక్క బిడ్డ వల్ల విశ్వాసం కలిగి జీవించేలాగా నేర్పించండి ప్రభా. గొప్ప విశ్వాసులుగా, యథార్థమైన విశ్వాసులుగా, మేము నిజ విశ్వాసులుగా మరి నమ్మకమైన విశ్వాసులుగా మేము జీవించేలా చేయండి ప్రభా. అల్ప విశ్వాసులుగా కాక మరి అవిశ్వాసులుగా కాక మరి తండ్రి విశ్వాసులుగా జీవించేలాగా మాకు అందరూ నేర్పించండి, నడిపించండి ప్రభా. ఎందుకంటే ప్రస్తుత కాలంలో తండ్రి మరి అంచె దినాలకు మేము దగ్గరగా ఉంటున్నాం కనుక విశ్వాసం కోల్పోతే మా జీవితం కోల్పోయినట్టే ప్రభా. కనుక విశ్వాసం కోల్పోయిన వారుగా కాక విశ్వాసము మరి పెంపొందించుకుంటే ఆ విశ్వాసం బలపడే వారుగా మాకందరికీ నేర్పించండి. బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. నీకు ప్రియమైన బిడ్డలుగా, నీకు ఇష్టలుగా మేము జీవించేలాగా మాకు నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి మా సంఘాన్నందరినీ కూడా మరి ఒకసారి నీ చేతుల్లో సమర్పించుకుంటూ మరి మా సంఘాన్నందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. మా సంఘం చుట్టూ ఆవరణ చుట్టూ మీ అగ్ని కంచెలు వేసించండి, మీ రక్తంతో ముద్రించండి. అదేవిధంగా మరి ఈ రికార్డింగ్ చేస్తున్న మరి తరుణ్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. అలాగే తండ్రి మరి ఒకసారి మా సంఘాన్ని, మా సంఘ కుటుంబాలన్నింటినీ నీ చేతుల్లోకి సమర్పించుకుంటూ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరినీ నీ చేతుల్లోకి సమర్పించుకుంటూ
దినదీవులతో మమ్మల్ని అందరినీ నింపమని ఈ చిన్న ప్రార్థన ఆలకించుకుని ఏసునామం పేరు బ్రతికినంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.